అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శివకోటి హైస్కూల్లో పేరెంట్స్ మీటింగ్లో గందరగోళం నెలకొంది. పిల్లలకు తమకు భోజనాలు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆకలితో అల్లాడుతున్న పిల్లలను తల్లిదండ్రులు చూసి స్కూల్ ప్రిన్సిపల్ను ప్రశ్నించారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు పేరెంట్స్కి స్థానికులు మద్దతు పలికారు. తరచూ ఈ హైస్కూల్ ప్రిన్సిపల్పై పలు ఆరోపణలు ఉన్నాయని, వెంటనే శివకోటి హైస్కూల్ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పిల్లలు పేరెంట్స్ రమ్మని చెప్పారు, వచ్చారండి సార్. ఈ భోజనాలు కనుక ఏం బాగాలేదు. వంటలు చేసే వాళ్ళని అడిగితే వంటలు ఏంటని అడిగితే వంటలు కూడా మీకు మేము చేసినట్టు మీరు తినాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకు ఏం సంబంధం అని అడుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది, మమ్మల్ని ఏమి చూడట్లేదు. మీరు పేరెంట్స్ అంటే పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు? మీరు ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రిన్సిపాల్ ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. ఏంటంటే పిల్లలకు టాయిలెట్ లేదు, ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు. దానికి సమాధానం ప్రభుత్వం చెప్తారా, వీళ్ళు చెప్తారా? మాకు ఏదనేది మాకు మీరు చెప్పాలి, మేము అనాలి. ఎందుకంటే అండి ఫుడ్ ఒక రకంగా చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నప్పుడు మీరు మాకు ఎన్నో దిక్కులు జరుగుతున్నాయి, ఇక్కడ మాకు మాత్రం ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దానికి చర్యలు తీసుకుని మీరు యాక్షన్ తీసుకుని మాకు ఏదైంది మీరు చెప్తూ ఉంటే మేము మా పిల్లల్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ మేము చదివించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. లేదనుకుంటే మా పిల్లల్ని మేము ఇంటికాడ పెట్టుకుని మేము ఏదో బతికించుకుంటామని అవుతుంది. మీరు ఏదైంది మాకు వివరంగా చెప్పండి. మేము రాజోలు శివగూడ హై స్కూల్ నుండి మాట్లాడుతున్నాము. పేరెంట్స్ మీటింగ్ ఇలాగని చెప్పారు. సరే అని పేరెంట్స్ గా మేము అందరం వచ్చాము. కానీ వచ్చాక భోజనాలకి ఇట్లా సరే అని మేమందరం వచ్చాం. కానీ పిల్లలకి గట్టిగా 50 మందికి కూడా భోజనం ఎట్లేదు. పేరెంట్స్ గా 10 మందికి కూడా ఎట్లేదు. వండింది అయిపోయింది అంటున్నారు. అడుగుతుంటే 52 కేజీలు